వారికి కూడా అభినందనలు. అట్లే మా దగ్గర నుంచి మన గురప్ శెట్టి గారు, ఆ తర్వాత గోపన్న, ఆ తర్వాత అన్న వేరే ఇంకొక బోర్డు మెంబరు రాలేదు, రామనాయుడు గారు, వీళ్ళందరికీ ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా ఈ తరఫున కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అట్లే సాయి మంచి వ్యక్తి, కష్టపడ్డాడు వేస్తున్నప్పుడు వేరే కాకుండా ఏమి ఆశించకుండా వచ్చి నేను ఉంటానని చెప్పి ఈయన మహేష్, మన కుమారు, చిరంజీవి, అందరూ జనసేన చాలా మంది ఉన్నారు. వెరీ హ్యాపీ. పెద్ద మన రాఘవైనా అందరూ కూడా ప్రమాణం పనిచేశారు. ఈరోజు మా తమ్ముడికి వచ్చినందుకు ఆనందం ఉంది. తప్పకుండా ఆయన 43 ఏళ్ళు, నాకు 45 ఏళ్ళు కాబట్టి అందరు యంగ్స్టర్స్ ఒక యంగ్ టీమ్ ఫామ్ అయింది. డెఫినెట్గా ఈరోజు స్వామివారి దగ్గర ఆ రోజు మా నాయన చెప్పినాడట, అప్పుడు ఫస్ట్ టైం చైర్మన్ అయినప్పుడు 20 లక్షలు అంట, 25 లక్షలు ఇన్కమ్ అంట నాయన చెప్పాడు. దాన్ని ఎంతవాడు చేసి ₹1 కోటి చేయాలన్నాడు. కోటి అయిందంట. ఆ కోటిని 100 కోట్లు చేయాలన్నాడు. 100 కోట్లు అయింది. తర్వాత నాయన చనిపోకుండా 10 కోట్లు, 200 కోట్లు. లాస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపల 500-600 కోట్లు దాడాలి. తప్పకుండా దాటాల అందరికీ ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా ఏమైనా తప్పగా మాట్లాడి క్షమించండి. సరే, జై హింద్, జై జన్మభూమి. పాలక మండలి ఈరోజు మా తమ్ముడు జనసైనికుడు, నా శ్రేయోభిలాషి, ఎలక్షన్లో కూడా వీళ్ళందరి టీం కూడా ఏ రకంగా కష్టపడ్డారో మరి అదే చూసావు. నేను కూడా ప్రెస్లో ఏ రోజు ఈ మాట చెప్పాలా, మొదటిసారి చెప్తున్నా. ఎవరైతే ఆ పాత ఆవిడ ఉందో పేరు తీసుకోవడం దండగా, ఆమె మాకు ఒక రోజు పనిచేసిన పాపను పోలే. ఆ రోజు పనిచేసిన పిల్లకాయలు, కొట్టించుకున్న పిల్లకాయలు కొట్టేసాయి. ఇంక వాళ్ళందరూ ఉన్నారు, పెద్ద పెద్ద కష్టపడ్డారు. నాకు ఈరోజు సాయికి ఇచ్చినందుకు, మా తమ్ముడికి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. అట్నే ఈరోజు ఆ కూటమి నుంచి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. అట్లనే స్పెషల్ ఇమ్యూనిటీస్ కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టాను. తప్పకుండా అది కూడా 5 మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 మరి ఒకటి బీజేపీకి, ఒకటి జనసేనకు, ఒకటి తర్వాత మిగతా వాళ్ళ ముగ్గురికి. ఎందుకంటే అందరూ కూడా ఆలోచించాలి. అనుకునింది ఒకటి, జరిగింది ఒకటి అని చాలా మంది మారుతారు. నేను క్లారిఫై చేస్తున్నాను. 25 మంది కష్టపడి పనిచేసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసి వాళ్ళ సీట్లు వదులుకున్నారండి. పొలిటికల్ సీట్లు వదులుకున్నారు. ఇది పెద్ద విషయం కాదుగా. ఒక కూటమిలో ఉన్నప్పుడు పాజిటివ్ గా పోవాలా, కలుపుకొని పోవాలా. నేను లాస్ట్ టైం కూడా ఆనంద్తో మాట్లాడే మాట చెప్పాను. నన్ను ఆనందం ఎవరు విడదీయచ్చు, అందరూ ఎవరు పిల్లలు పెట్టినా మీరు కలిసి ఉంటామని. మళ్ళా చెప్తాను, మా కూటమి కాళహస్తిలో బలోపేతంగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళా ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇదే కూటమి ఇదే రకంగా బ్రహ్మాండంగా కలిసి మెలిసి మేమందరం పనిచేస్తాం. అట్టనే తమ్ముడు చిన్నోడు కాబట్టి డెఫినెట్ గా మంచి గైడెన్స్ ఇచ్చి, ఆయన 43 ఏళ్ళు, నేను 40 ఒక 5 సంవత్సరాల కింద చెప్పచ్చా, 26 25 చెప్పా, 46 ఏళ్ళు కాబట్టి యంగ్ టీం వచ్చింది. చదువుకున్న వాళ్ళు ఉన్నాం, ఎట్ట చేయాలని ఉంది. ఇప్పటికే 1.5 years ఎంత మార్పు వచ్చి చూశారు. ఇంకటి నుంచి ఇటు జనసేన, అటు బీజేపీ, టీడీపీ కలిసి టెంపుల్లో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్. అంటే ఏ రకంగా అయితే తిరుమలలో ప్లాస్టిక్ మనీ పెట్టుకొని చేస్తున్నారు, ఎక్కడ కూడా ఇది లేకుండా చేస్తారు. అదే కూడా డెఫినెట్ గా వచ్చే 5-6 నెలల్లో కాళహస్తి తేబోతున్నా తథ్యం. స్వీకారం అనేది నాకు తెలిసి వెనస్డే థర్స్డే జియో రావచ్చు అంటే ఇంకా జియో రాలేదు. ఒకసారి జియో వచ్చిన తర్వాత కూడా మన సాయి గారు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. అంటే ఆయన కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని మరి పవన్ కళ్యాణ్ కూడా పిలిస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడే సాయి చెప్పడం జరిగింది. తప్పకుండా అన్న వస్తే బాగుంటుంది. అతను మా లొకేషన్ అడుగుతాం, మరి తిరిగి పడి తప్పకుండా వచ్చి బాగా చేస్తామని చెప్పి చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. కూటమిలో భాగంగా ఎంతో మంది త్యాగాలు చేశారు. మనం కూడా రెస్పెక్టెడ్ కమిటెడ్ పార్టీ నుంచి వచ్చాం కాబట్టి ఎక్కడ కూడా మనసులో విభేదాలు లేకుండా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అందరం కలిసిపోవాలా. మనందరం కూడా
తప్పకుండా వచ్చే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి వచ్చేటివి. మరి స్వామి ఈయన ఎందుకు ఎన్నుకున్నాడో మనకు తెలియదు కదా. స్వామి అంటే ఈశ్వరుడు, ఆయన అనుగ్రహం లేదు చెవి కొట్టాలంటారు. మరి సాయిని ఎందుకు ఎన్నుకున్నాడో మరి చూద్దాం. సాయి కూడా మంచి వ్యక్తి, బాగా పనిచేసే వ్యక్తి, కమిటెడ్ ఉన్న పర్సనాలిటీ. కాబట్టి వెరీ హ్యాపీ. తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.